ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా అప్సర సర్కిల్ సమీపంలోని వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలకు కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తదుపరి దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఆయన బర్త్డేని ఈ పొద్దు చాలా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే ఆయన నిండు నూరేళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించాలి, ఈ దేశానికి ఒక ముఖ్యమైన దశ నిర్దేశించాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అందులో భాగంగా మేము మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి దండేసి, ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా ఆ రోజు పరిపాలించాడో అదే విధంగా ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా సామాజిక న్యాయం చేస్తూ పేదవారికి అండగా ఆ దినం మహానుభావుడు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ ఉండాలి అనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. అదే బాటలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నారు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు గారు, ప్రజలే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని. అదేవిధంగా ఇప్పుడు కూడా మా నాయకుడు అదే బాటలో ఉన్నాడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రికి ఈ దినం మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ జన్మదినంలో ఈ జన్మదినం 77 కాదు, అదేవిధంగా నిండు నూరేళ్లు ఉండాలి. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఒక మహానాయకుడిగా వెలుగొందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజును కడప పట్టణంలో, కడప నగరంలో వాడవాడలా ఇవాళ బ్రహ్మాండంగా ఆయన పుట్టినరోజు వేడుక జరుపుతూ ఉన్నాం. చాలా ప్రాంతాల్లో కూడా కేకులు కట్ చేసి అన్నదాన కార్యక్రమం, దేవాలయాల పూజలు, మసీదుల్లో మరి ఆయన యొక్క నిండు నూరేళ్ళు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఆ దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైనా సరే రాజకీయ ప్రస్థానంలో దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు 9 పర్యాలు ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అదేవిధంగా భారతదేశంలో ఎమర్జెన్సీ తర్వాత చంద్రగిరి నుంచి మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయినటువంటి సందర్భం. అంజయ్య పీరియడ్లో ఆయన సినిమాటోగ్రఫీ పురావస్తు శాఖ క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా 89 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కుప్పంలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఉన్నాడు. ఆయన రాజకీయ ప్రస్థానం దాదాపుగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా సరే ఆయన చేసినటువంటి అడుగులు